అందరూ నమస్కారం. పండగ అనగానే పిండి వంటలు. ఇలాంటి సంక్రాంతి లాంటి పండుగలు అయితే నెల 2 నెలల ముందు నుంచి కూడా పిండి వంటలు చేసుకున్నారు. ప్రత్యేకంగా పిండి వంటల మీద శ్రద్ధ చూపించేవారు. ఎంతసేపు పండగ అనగానే కొంచెం మేకప్ అయ్యి దానికి సంబంధించిన సెట్ వేసుకుని 2 ఫోటోలు తీసుకుని స్టేటస్ పెట్టేస్తే పొద్దున్న లెగ్గానే ఎవరు ముందు పెడితే వాళ్ళు పోటీ అనమాట. స్టేటస్ పెట్టడంలో పెట్టేస్తే ఆ రోజు పండుగ అయిపోయింది. సినిమాలు, షికార్లు, లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడం ఎలా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకోవడం మానేసాం పూర్తిగా. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఈ పేర్లు ఏం తెలియదు. వాళ్ళకి అరిసెలు, పోకొండలు, అలాగే పాలకాయలు, జంతికలు, పాలకాయలు, పాకంగారులు, పోకొండలు, గరిసెలు, బూరెలు. మనం బూరెలు చేయడానికి 100 కిలోలు చేయించాం బూరెలు. మనం ఒక 10 మంది 10 రోజులు పని చేశారండి. ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే వంటకాలు అన్నమాట. అలా మనం ఈ సంక్రాంతికి 26 రకాల పిండి వంటలు చేసాం. ఇవన్నీ రోజుకి 4 6 24 6 రకాలు పెట్టినా ఇంకా 2 మిగిలిపోతున్నాయి. రోజుకి ఒక 6 రకాలు పెడతామన్నమాట. కాబట్టి మనం ఇలాంటి పిల్లలకి మనం చెప్పాలన్నమాట. మనం పాత వంటలు నేర్చుకోవాలి. కానీ సంవత్సరంలో ఒక పండుగైనా మనం శాస్త్రంగా చేసుకుంటే ఆ పిండి వంటలన్నీ ఏదో ఒక వంట నేర్చుకున్నాం అనుకోండి, ఆరోగ్యంగా ఉంటుంది. ధన్వంతరి ప్రసాదం ఎలా చేయాలో చెప్తాను. అది ఆల్రెడీ మీరు సత్యనారాయణమూర్తి ప్రసాదం మీరు చేస్తారు. ఒకరు చేసింది ఆ రోజు వరకు బాగుంటుంది, మన్నాడు పాడైపోద్ది. కొంతమంది చేసింది 3 రోజులు ఉంటుంది, కొంతమంది చేసింది 1 వారం ఉంటుంది. అంత మించి ఉండదు సత్యనారాయణమూర్తి ప్రసాదం. ఏమైనా ఉంటుందా? ఉంటే చేతండి. నెల రోజులు ఉండే సత్యనారాయణమూర్తి ప్రసాదం ఏమైనా ఉందా? కేసరి కానీ గోధుమకు చేసే ప్రసాదం ఒక నెల రోజులు ఉంటుంది నేను చేస్తే అని ఎవరైనా చెప్పగలరా? చేయొద్దండి. నెల రోజులు ఉండే ప్రసాదం ఇక్కడ చేసి చూపిస్తున్నాం. గోధుమ నూక. ఇది గోధుమ నూక, తెల్ల నూక. బొంబాయి రవ్వ అంటారు, ఎందుకన్నా తెలియదు కానీ బొంబాయి రవ్వ అంటారు. బెల్లం పొడి. బెల్లం అనగానే ఏమండి, నల్ల బెల్లం అండి, తెల్ల బెల్లం అండి, తాటి బెల్లం అండి, ఆర్గానిక్ బెల్లం అండి, ఏదో బెల్లం తీయగా ఉంటే పోయాయి. బెల్లం పొడి. ఇది కిస్మిస్, ఎండు ద్రాక్ష, కిస్మిస్ వేరు. గింజ ఉన్నది ఎండు ద్రాక్ష, గింజ లేనిది కిస్మిస్. అలాగే ఇది దోసపప్పు, దోస గింజల్లో ఉండే పప్పు. ఇది జీడిపప్పు, నెయ్యి. అలాగే ఇందులో వేసే ద్రవ్యాలు ఉంటాయి. దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, పచ్చకర్పూరం. ఇది పొడి అనమాట. మన వంటే ఔషధం, వంటే వైద్యం, ఆహారమే ఔషధం. ఇవన్నీ చాలా సైంటిఫిక్గా ఎంతో రీసెర్చ్ చేసి రాశారు. ఈ వంటలనేవి ఇవన్నీ ఆషామాషి కాదు. ఇవన్నీ ప్రివెంటివ్ హెల్త్, జబ్బు రాకుండా ఎలా ఉండాలో చేసిందే వంట. అలాంటి వంటలు మనకు అందించారు. ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది.
గిరిజన కళలు, గిరిజన నృత్యాలు, ఇవన్నీ దింస, కొమ్ము డ్యాన్సు, ఇలాంటివన్నీ చాలా అద్భుతమైన కళలు. ఇవి కూడా అంతరించిపోతున్న దశలో ఉన్నాయి. ఈ కళాకారులు మాత్రమే మిగిలారు ఇప్పుడు. సో వీళ్ళని ఇలాంటి మన కళను పోషించగలిగితే ఈ కళ కొంతకాలం కంటిన్యూ అవుతూ ఉంటుంది. పెట్టారు తెచ్చినట్టు